వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం లేదంటే ముఖ్యమంత్రి ఊరు కొడంగల్ నుంచి రవికుమార్ అనే ఒక నిరుద్యోగి, ఇక బట్టి విక్రమార్క నియోజకవర్గం దగ్గర నుంచి ఆయన గ్రామానికి చెందిన ఇంకొక నిరుద్యోగి, ఒకరేమో మెరుపు దాడులు చేస్తుంటే ఇంకొకరు ప్రభుత్వం పైన విసుకొచ్చి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్న పరిస్థితి. అసలు ఏంది నిరుద్యోగుల, మళ్ళీ ఎందుకు నిరుద్యోగులు రోడ్డు మీద ఎక్కుతున్నారు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ప్రత్యేకంగా మంత్రులకు సంబంధించిన ఇలాకాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, సో ఆ నిరసనలు హైదరాబాద్ వరకు ఎలా చేరుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో నిరుద్యోగులకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చే హామీలు ఎప్పుడూ నెరవేర్చలేదు. గత ప్రభుత్వం పరిస్థితి ఇదే, ఈ ప్రభుత్వం పరిస్థితి ఇదే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడడం అనేది సిగ్గుచేటు రాష్ట్రానికి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు దొరుకుతలేవు, నిరుద్యోగం తెలంగాణ పెరుగుతుంది, తెలంగాణ కుటుంబాలన్నీ కూడా వెనుకబడుతున్నాయి అనే వాదనతోటి కొట్లాడడానికి ముందుకొచ్చిన నిరుద్యోగులు ఇప్పటి వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెద్దగా ఉద్యోగాలు ఇవ్వలేరు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఒక మట్టి రోడ్ వేసిర్రు అనుకో, మేము దానిపైన పర్మనెంట్ కాంక్రీట్ రోడ్ వేస్తాం అంటే ఎట్లుంటుందో వీళ్ళ వ్యవహారం అట్లే ఉంది. సో ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అది గందరగోళం అయ్యి బీఆర్ఎస్ ని ఫార్మ్ హౌస్ కి మాత్రమే పరిమితం నిరుద్యోగులు చేస్తే, లేదు లేదు మేము వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ వాళ్ళని అక్కడే వేసి మిమ్మల్ని మాత్రం సెక్రటరియట్ల మిగతా ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగ సీట్ల కూర్చోబెడతాం అని హామీ ఇచ్చిర్రు కాంగ్రెస్. కానీ ఆ హామీ ఎంతవరకు నెరవేర్చిర్రు అంటే ఒక్కసారి నిరుద్యోగుల మాటలు వినండి. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ తీరు ఇక్కడ ఎట్లుందంటే, ఇక్కడ రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఇవ్వరు, రాష్ట్రంలోనేమో లాఠీ చార్జీలు చేపిస్తారు, నిరుద్యోగులను అరెస్టులు చేపిస్తారు. కానీ కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే, ప్రియాంక గాంధీ అరెస్ట్ అయితే ఇక్కడ ధర్నాలు చేస్తారు, ఇక్కడ బంధులు పెడతారు, తెలంగాణ బంధులు పెడతారు. ఏంది మీ ద్వంద్వ వైఖరి? అక్కడ స్టూడెంట్స్ కోసం ఆయన వెళ్ళిండని చెప్పేసి, ఆయనను కొడితే రక్తం వచ్చిందని చెప్పేసి ఇక్కడ ధర్నా పెట్టిరు. ఆయనను కొట్టినందుకు, ఆయనని అరెస్ట్ చేసినందుకు ధర్నాలు పెడతారా? అక్కడ పిల్లలు, జెన్జీ బ్యాచ్, నిరుద్యోగులు చాలామంది వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఇన్ని రోజులు స్పందించలేదు మరి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీకి దెబ్బ తగలగానే ఇక్కడ నొప్పి పుడుతుంది. రాహుల్ గాంధీ వరకు చేర్చుని ట్వీట్ చేసినాం, అన్నీ చేసినాం. వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు కదా, ట్వీట్ చేసినాం, అయినా సరే మాట్లాడట్లేదు, మా గురించి అసలు ప్రస్తావనే లేదు. రాహుల్ గాంధీకి నిజంగా అసలు ఆ చిత్తశుద్ధి ఉందో లేదో నాకు అర్థమవుతుంది. నేనైతే తెలంగాణలో అశోక్ నగర్లో పోయి ఛాయ్ తాగి మాటిచ్చి వచ్చిన, మరి అక్కడ ఉద్యోగాలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఇట్లే మా గాంధీ భవన్ని ముట్టడిస్తున్నారు కదా, మరి నా గాంధీ భవన్ కూడా కూలిపోతుంది కదా, నా పార్టీ ఆఫీస్ కూడా కూలిపోతుంది కదా అన్న ఒక సోయి లేకుండా డైరెక్ట్ పార్లమెంట్ ముట్టడికి, మోడీ ఇంటి ముట్టడికి వెళ్ళిపోయారు కదా. మోడీ ఇల్లు మాత్రం కూలిపోతే ఏమయ్యేది ఉంది, ఇక్కడ గాంధీ భవన్ కూడా కూలిపోతుంది, అది చూసుకోండి కదా. అక్కడ ఉద్యోగాలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాటి గురించి ఎందుకు మాట్లాడారు? అందుకే అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. మా మీద అదే జరుగుతుంది. ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులు, మా నిరుద్యోగులు అరెస్ట్ చేసిర్రు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు కేసులు పెడుతున్నారు? అసలు ఒకరిద్దరి మీద పెట్టిరు, ఎంతమంది తిరగబడుతున్నారు ఈరోజు? మేము అది చూద్దామని వచ్చినాం. ఎంతమంది జంజీలు వచ్చిరంటే బొంబాయి నుంచి, పూణే నుంచి చాలామంది నిరుద్యోగులు వచ్చారు, చాలామంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. అసలు పేపర్ లీకేజ్ అంటే ఏమనుకుంటున్నారో కానీ ఒక కుటుంబం ఒక సంవత్సరం పాటు కష్టపడ్డ ఒక కుటుంబం బాధ్యత అది. ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చే పేపర్ అది. అలాంటి పేపర్ని మీరు లీకులు చేసి ఇప్పటికీ ఆయన రాజీనామా చేయకుండా ఆయన ఉంటే మోడీ గారు ఏం చేస్తున్నారు? గ్రూప్ 1 రద్దు చేసిర్రు, ఇప్పుడు నీటిని కూడా రద్దు చేసిర్రు. ఏంటంటే ఈ రద్దులు కాదు పరిష్కారం, విద్యాశాఖ మంత్రులను మార్చాలి. అవగాహన లేని విద్యాశాఖ మంత్రులను పెట్టి ఇదంతా చేసే కంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు బీహార్లో కూడా ఆయన పేపర్ లీకేజ్ పైన ఆయన కూడా ఒరిస్సాలో ఆయన కూడా ప్రొటెస్ట్ చేసిర్రు. మరి నీ ఆధ్వర్యంలో జరగడం ఏం చేస్తున్నావు? బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రులను వాళ్ళు మార్చిర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే విద్యాశాఖ మంత్రి లేరు, జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, ఒకరి తర్వాత ఒకరు మారిర్రు. మార్పే కదా కావాల్సింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినాం. పెద్ద పనిష్మెంట్ అది, ఇంకేం పనిష్మెంట్? వాళ్ళు ఫామ్ హౌస్కి పోతే వస్తుంది అనుకున్నాం, కానీ ఫామ్ హౌస్కి పోయినా రాదు, వీళ్ళు ఢిల్లీ పోయినా రాదని అర్థమైంది. ఇదే ధర్నా చౌక్, అప్పుడు ధర్నా చౌక్ క్లోజ్ ఉంది, ఇప్పుడు ధర్నా చౌక్ ఓపెన్ ఉంది. ఇప్పుడు మైకులు పట్టుకొని అరుస్తున్నాం, మొత్తుకుంటున్నాం, అయినా సరే న్యాయం జరగట్లేదు. అప్పుడు అవకాశం లేదు, అయినా సరే న్యాయం జరగలేదు. ఏదైనా సరే నిరుద్యోగులకు న్యాయం జరగదు. అసలు ఏ పార్టీలను నమ్ముకున్నా మా గతి ఇంత. ధర్నా చౌక్ల పరిస్థితి. మా జెన్జీకి ఒకటే చెప్తున్నా, కాక్రోచ్ జనతా పార్టీని మీరు నమ్మకండి.
అది యాప్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అందుకే ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయం. సీజేపీకి అయితే మేము సపోర్ట్ చేయం, కానీ మా జెన్జీకి ఎప్పుడు మేము తోడుంటాం. నీట్ ఎగ్జాము అన్ని రాష్ట్రాలు రాస్తారు, ఒక ఢిల్లీలో మాత్రమే కాదు. కాకపోతే జంతర్ మంతర్లో చేస్తే గట్టిగా సెగ తగులుతుంది అనుకున్నారు, కానీ రాష్ట్రాలకు పాకింది ఆ ఉద్యమము. ఈ నిరుద్యోగ ఉద్యమం ఏమవుతుందంటే ఒకరొకరు చేస్తే ఇంకొకరు ఇది చేస్తారు. ఈరోజు తెలంగాణ బంద్ కొన్ని విద్యార్థి సంఘాలు ప్రకటించినా, నిరుద్యోగులు ప్రకటించినా నాకే అర్థమైతే లేదు. అట్లా ఉంది పరిస్థితి. ఈ క్లారిటీ లేని ఉద్యమాలు చేస్తే ఇట్లా అవుతుంది పరిస్థితి. ఉంది యూనిటీ 100% ఉంది, కాకపోతే కేసులకు భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. మేమంటే తెగించి వస్తున్నాం, కానీ వీళ్ళెవ్వరు కొంచెం కేసులకు భయపడతారు కదా, జీవితాలు నాశనం అవుతాయి. పోలీస్ ఆస్పిరెంట్స్కి అయితే ఉద్యోగాలు రావు కేసులు అయితే, అట్లా వెనకడిగేస్తున్నారు తప్ప యూనిటీ అయితే ఉంది. ఎన్ని కేసులు పెట్టినా నాలాగా తెగించిన వాళ్ళు ఉంటారు. గుంజుకరాని వాళ్ళు కొట్టని సంపని ఏమన్నా చేయని, కానీ నిరుద్యోగ ఉద్యమంలో మాత్రం తగ్గేదే లేదు. ఇట్లా గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను మర్చిపోయిన తర్వాత వాళ్ళ పోరాటం ఇంత అంతా కాదు. మరి ఎందుకు నిరుద్యోగుల పోరాటం సక్సెస్ అయితే లేదు? కేవలం ఒక నిరసన కార్యక్రమమో లేదంటే ఒక సభకి సమావేశానికి ఎందుకు వారికి మాత్రమే పరిమితం అవుతుందంటే నిరుద్యోగుల్లో ఉండే ఒక యూనిటీ లోపించడం వల్ల. సో నిరుద్యోగుల్లో కూడా ఐక్యత లోపించింది. ఒక చిన్న సిజేపీ పార్టీ పెట్టడం, సో ఇది రాజకీయాలకు అతీతంగా అని అనడం, ఆ తర్వాత పోరాడడం. సో పోరాటం ఫలితమే ఏకంగా కేంద్ర మంత్రినే, విద్యాశాఖ మంత్రినే సీటు దించేంత ఒక సుదీర్ఘ పోరాటం చేశారు. కానీ ఇక్కడ నిరుద్యోగులు ప్రభుత్వం నోటిఫికేషన్ వేయకున్నా, పేపర్ లీక్ జరిగినా, లేదంటే ఇచ్చిన మాట తప్పినా, ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎండ్రింగ్ దాగి సావండి అని చెప్పి నిరుద్యోగుల పైన దుర్భాషలు ఆడినాం, చాలా సీరియస్ గా తిట్టిన. అయినా కూడా నిరుద్యోగులు సెక్టార్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కొంతమంది ఒక గ్రూప్ ఒక నిరసన చేస్తే ఇంకొక గ్రూప్ ఇంకొక నిరసన చేయడం. సో ఇట్లా ఉమ్మడిగా కలిసి వచ్చి ఉద్యమం చేసినప్పుడు మాత్రమే వీళ్ళు సక్సెస్ అవుతారు. లేదంటే ఇక ఇట్లే గ్రూపుల వారికి ఇలా వీళ్ళు చేసినప్పుడల్లా నిరుద్యోగుల మరణాలే ఎక్కువ సంఖ్యలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ రాక, లేదంటే ఇచ్చిన నోటిఫికేషన్ సరిపోక, ఇప్పుడు వయో పరిమితి పెంచుతామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన 19,000 వేకెన్సీస్ ఉన్నా కేవలం 7,437 మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసిన కొంతమంది నిరుద్యోగులు మాత్రమే కొట్లాడుతున్నారు. ఇంకొంతమంది నిరుద్యోగులు సైలెంట్ అయ్యారు. సో ఒక నిరుద్యోగి గ్రూప్ నుంచి ఒకరు పిలుపునిస్తే ఇంకొక గ్రూప్ వాళ్ళు ఎవరు కూడా ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం లేదు. సో ఇట్లా ఎవరికి వారి యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తే ఆ యమునా తీరేలాగానే ఉంటది తప్ప ప్రభుత్వానికి నిరుద్యోగుల గలం వినిపించదు, నిరుద్యోగులు మెరుపుదాడులు కనిపించవు, నిరుద్యోగుల పైన పెడుతున్న కేసులు ప్రభుత్వం చాలా లైట్ గా తీసుకుంటుంది. అట్లీస్ట్ నిరుద్యోగులు ఇప్పుడైనా, నిరుద్యోగులకు సంబంధించిన చాలా మంది ప్రాణాలు పోయాయి, ఆ వాళ్ళు విడిచిపెట్టిన ప్రాణానికైనా ప్రభుత్వం విలువ ఇస్తలేదు అని చెప్పి కనీసం ఇప్పుడైనా నిరుద్యోగులు అందరూ ఒక తాటిపై వచ్చి ఈ ఉద్యమం కొనసాగిస్తే తప్ప సక్సెస్ అవ్వరు. సో ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మెరుపుదాడి తర్వాత అక్కడ దగ్గర ఉండే పార్క్లో వెళ్ళి మీడియా సమావేశం పెట్టారు. నేనే చూస్తే దిల్షునగర్ లో ఒక మెరుపుదాడి జరిగింది. ఇది ఇవాళ నిన్న గురించి నేను మాట్లాడుతాను. దాదాపు 2 నెలల నుంచి కూడా నిరుద్యోగులు విద్యార్థులు ఎప్పుడు ఎక్కడ ధర్నా పిలుపునిస్తారో తెలుస్తలేదు, ఎప్పుడు ఎక్కడ ముట్టడికి పిలుపునిస్తారో తెలియట్లేదు, ఎప్పుడు ఎవరు మెరుపు దాడులు చేస్తారో తెలుస్తలేదు. సో వీళ్ళ డిమాండ్స్ అన్ని ఒకటే, నోటిఫికేషన్ విడుదల చేయాలి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అది రివైవ్ చేయండి. కనీసం ఒక 16,000 తోటైనా, కనీసం ఒక 18,000 ఖాళీలో ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా ఒక 15,000 తోటైనా నోటిఫికేషన్ ఇవ్వండి అనేది వాళ్ళ డిమాండ్. సో మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకొని మా ఉద్యోగాల పనులను మేము పడతాం, కానీ దీన్ని కూడా పొలిటికల్ స్ట్రాటజీగా తీసుకెళ్లి ఎన్నికల ముందు నోటిఫికేషన్ చేసి ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తేనే మమ్మల్ని నిరుద్యోగులు గుర్తుపెట్టుకుంటారు అనే ఆలోచన ప్రభుత్వం చేస్తే ఆ ఆలోచనని తిప్పి కొడతామనే సవాలు కూడా విసురుతారు. మరి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటుందా లేదా అనేది చూద్దాం.